అమెరికాలో వేలాది మందిలో ప్రసంగమిస్తూ ఫస్ట్ మాటతోనే క్లాప్స్ కొట్టించుకున్న మహనీయుడు స్వామి వివేకానంద. మరి ఆ ప్రసంగం సుమారు గంట సమయం. సింపుల్గా 4 మినిట్స్లో క్లుప్తంగా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాం. డాక్టర్ మెగాస్టార్ చిరంజీవి గారిని స్వామి వివేకానందుడిగా చూపిస్తున్నాం. ఇది కేవలం చూసేవారి ఆనందం కోసం మాత్రమే, ఎవరూ తప్పుగా తీసుకోవద్దు. మరి ప్రసంగంలో ఇలా స్టార్ట్ చేశారు. అమెరికా సోదరీమణులకు నా నమస్కారములు. ఈ మాట చెప్పగానే ఆడిటోరియం మొత్తం క్లాప్స్తో దద్దరిల్లిపోయింది. వెంటనే ఇలా స్టార్ట్ చేశారు. మీరు నాకు ఇచ్చిన ఈ ఘన స్వాగతం నా హృదయాన్ని ఆనందంతో నింపింది. నేను ప్రపంచంలోనే పురాతనమైన హిందూ సాంప్రదాయానికి చెందిన వ్యక్తిగా మీ అందరికీ నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. హిందూ మతం అనేది సహనం మరియు సార్వత్రిక స్వీకారం, అంటే యూనివర్సల్ యాక్సెప్టెన్స్. సో సహనం మరియు సార్వత్రిక స్వీకారం కలిగి ఉన్న మతం. మేము అన్ని మతాలను నిజమైనవిగా గౌరవిస్తాం. ప్రతి మతం తన సొంత మార్గంలో సత్యాన్ని అన్వేషిస్తుంది. నేను నా దేశం భారతదేశానికి చెందిన వ్యక్తిగా గర్వపడుతున్నాను. ఇది ప్రపంచంలోనే అన్ని మతాలు మరియు జాతుల ప్రజలకు ఆశ్రయం ఇచ్చింది. ఇజ్రాయేలీయులు, జొరాస్ట్రియన్లు వంటి అనేక మతాల ప్రజలు భారతదేశంలో ఆశ్రయం పొందారు. ఇది మన ధర్మం యొక్క గొప్పతనాన్ని చూపిస్తుంది. మన ధర్మం ప్రకారం ప్రతి మనిషి యొక్క ఆత్మ దైవీకమైనది. మనం శరీరం కాదు, ఆత్మ. శరీరం మరణిస్తుంది, కానీ ఆత్మ అపారమైనది. అన్ని మతాలు ఒకే లక్ష్యాన్ని కలిగి ఉంటాయి. అవి వివిధ మార్గాల ద్వారా ఒకే దేవుణ్ణి చేరుకోవడానికి ప్రయత్నిస్తున్నాయి. ఇది ఎలా అంటే, ఒక కప్ప బావిలో జీవిస్తుంది. అది బావి కంటే పెద్దదైన సముద్రం గురించి ఊహించుకోలేదు. అదేవిధంగా ప్రతి మతం ఒక బావి లాంటిది. మనిషి ఆ కప్పలాంటి వాడు. బావిలో ఉండి తన మతం మాత్రమే సత్యమని భావిస్తున్నాడు. కానీ నిజానికి అన్ని మతాలు ఒకే సముద్రానికి చేరుకోవడానికి ప్రయత్నిస్తున్నాయి. ఈ మహాసముద్రం అనేదే దేవుడు. హిందూ మతం అనేది ఒక ప్రాచీనమైన, విశిష్టమైన మతం. ఇది అన్ని ఆలోచనలు మరియు విశ్వాసాలను కలిగి ఉంటుంది. వేదాంతం నుండి బౌద్ధ మతం వరకు, జైన మతం నుండి ఆగ్నేయవాదం వరకు ప్రతి ఆలోచనకు హిందూ మతంలో స్థానం ఉంది. ఇది అన్ని మతాల సారాంశాలని కలిగి ఉంటుంది. హిందూ మతం ప్రకారం ప్రతి మనిషి యొక్క ఆత్మ దైవీకమైనది. మనం శరీరం కాదు, ఆత్మ. శరీరం మరణిస్తుంది, కానీ ఆత్మ అమరమైనది. మన జీవితం మన గత జన్మ కర్మల ద్వారా నిర్ణయించబడుతుంది. మనం పునర్జన్మల ద్వారా ముందుకు సాగుతాము. ఈ ప్రక్రియలో మనం మన ఆత్మ యొక్క దైవిక స్వభావాన్ని, పరిపూర్ణతను సాధిస్తాము. మతాంధత్వం అంటే ఫ్యాంటసిజం. ఈ ఫ్యాంటసిజం మరియు హింస ఈ ప్రపంచాన్ని నాశనం చేస్తున్నాయి. ఈ భయంకరమైన రాక్షసులు లేకపోతే మానవ సమాజం మరింత అభివృద్ధి చెంది ఉండేది. ఈ సమావేశం మతాంధత్వం మరియు హింసకు ముగింపు సూచించేలా అవ్వాలని నేను ఆశిస్తున్నాను. చివరిగా, అన్ని మతాలు ఒకే లక్ష్యాన్ని కలిగి ఉంటాయి. క్రైస్తవుడు హిందువుగా మారాలని లేదా హిందువుడు క్రైస్తవుడుగా మారాలని నేను కోరడం లేదు. ప్రతి మతం తన సొంత మార్గంలో అభివృద్ధి చెందుతుంది. అన్ని మతాలు ఒకే దేవుణ్ణి చేరుకోవడానికి ప్రయత్నిస్తున్నాయి. ఈ సమావేశం ప్రపంచానికి ఈ సందేశాన్ని ఇవ్వాలని నేను ఆశిస్తున్నాను. ఇలా ఆయన ప్రసంగంలో చాలా విషయాలు చెప్పారు. సింపుల్గా మీకు 3 to 4 మినిట్స్లో అర్థమయ్యేలా చెప్పాము.